నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఈ రోజు నుంచి టూ వీలర్, ఫోర్ వీలర్ అంటే కార్లు కానీ, స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు మార్చింది, ప్లాన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు తప్పనిసరిగా 2 గంటల ఆన్లైన్ రోడ్ సేఫ్టీ కోర్సుతో పాటు 120 వీడియోలు చూసి తీరాలి. ఈ విషయంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా కూకట్పల్లి నుంచి స్టార్ట్ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి ట్రైనింగు, డ్రైవింగ్ టెస్టు, ఇటువంటి లైసెన్స్ పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం. డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే లెర్నింగ్ తర్వాత 6 నెలలు ఆన్లైన్ మాడ్యూల్స్ కంపల్సరీగా చేసి తీరాలి డ్రైవింగ్ లైసెన్స్ టెస్టుకు వెళ్లే ముందు. ఈ టెస్ట్లో 20 మార్కులు సంపాదించుకోవాలి. 15 మార్కులు స్కోర్ చేస్తే తీరాలి మినిమం. ఈ ప్రోగ్రాం ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మార్చడం జరిగింది. ఎందుకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పద్ధతి మార్చింది అంటే 24వ సంవత్సరంలో అంటే 2024 సంవత్సరంలో 4.5 లక్షల రోడ్ యాక్సిడెంట్లు జరిగాయి. ఇందులో 1.7 మంది లక్షలు ప్రజలు చనిపోవడం కూడా జరిగింది. ఇట్లా యాక్సిడెంటు కారణం డ్రైవింగ్ లైసెన్సు, డ్రైవర్లు చిత్తశుద్ధితో డ్రైవ్ చేయట్లేదు, లైసెన్సులో మెళకువలు నేర్చుకోవట్లేదు, డ్రైవింగ్ సరిగ్గా చేయట్లేదు. కాబట్టి కంపల్సరీగా ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యాయి, ఇట్లా చనిపోతున్నారని చెప్పేసి పసిగట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వాళ్ళకి ట్రైనింగ్ కంపల్సరీగా చేయాల్సిందే. ఈ ట్రైనింగ్ అవ్వకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు ఈ రోజు నుంచి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకుంది. ఇది మన మంచికే.